హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఈరోజు మనం విలేజ్ స్టైల్లో వంకాయ, గోంగూర, పచ్చిమిర్చి, నత్తేళ్ళు వేసుకొని తొక్కు కూరలాగా చేసుకుందామండి. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్తో, రోటీస్తో చాలా చాలా బాగుంటుందండి. అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్గా ఇక్కడ నేను 300 గ్రామ్స్ వంకాయలు తీసుకున్నాను. వీటిని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 కట్టల గోంగూర తీసుకున్నాను. అవి కూడా శుభ్రంగా కడిగి తుంచి తీసుకున్నాను. అందులో వాటర్ ఎక్స్ట్రాగా ఉంటే అది డ్రైన్ అయిపోతుందని బుట్టలో వేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 3 టమాటో, 3 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి తీసుకోవాలండి. ఇక్కడ నేను నత్తేళ్ళు తీసుకున్నాను. ఇవి 4 to 5 టైమ్స్ బాగా వాష్ చేసి తీసుకోవాలి. ఇందులో డస్ట్ ఉంటుంది కాబట్టి అవి కూడా పక్కన పెట్టేసుకొని ఇక్కడ 20 to 25 వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి. మాకు కారం పట్టి తీసుకోవచ్చు. అలాగే ఒక మొత్తం వెల్లుల్లిని పొట్టు తీసి తీసుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక జార్ తీసుకొని జార్లోకి ఆ పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి వాటితో పాటు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అది కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి, పేస్ట్ లాగా కాదు. గ్రైండ్ చేసుకొని అది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏ ప్యాన్లో అయితే మేము ఈ కూరని కుక్ చేసుకుంటామో ఆ ప్యాన్ తీసుకొని అందులోకి మేము కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి. టమాటోస్, ఆనియన్స్, ఈ వంకాయ ముక్కలు అన్నీ కూడా వేసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కళ్ళుప్పు యూస్ చేస్తున్నానండి. వేసేసుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడాను చక్కగా ఉప్పు, కారం అన్ని వెజిటేబుల్స్కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఇందులో మేము రెడ్ చిల్లీ పౌడర్ అసలు యూస్ చేయమండి. ఈ కర్రీకి స్పైస్ అంతా కూడాను పచ్చి మిర్చితోనే ఉంటుంది. అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులో చిన్న కప్పుతో 1/2 కప్ వాటర్, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదండి, ఎందుకంటే ఆల్మోస్ట్ వెజిటేబుల్స్లోనే వాటర్ ఉంటుంది. ఆ వాటర్తోనే కుక్ అయిపోతుందండి. వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలి. స్లోగా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అది కుక్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కొంచెం స్లోగా కలుపుకుంటూ ఉండాలి, అడుగు పట్టకుండా. అవి వంకాయ ముక్కలు, టమాటో ముక్కలు కానివ్వండి, అవి మ్యాష్ అవ్వకుండా చూసుకోవాలి. అవి కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి మేము కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలండి. గోంగూర కూడా వేసేసుకొని కొంచెం సేపు అలాగే ఉంచితే అది కూడా కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. 2 minutes తర్వాత ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒకసారి సాల్ట్ అవన్నీ కూడాను చెక్ చేసుకుందాము. తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ కూడా. ఇక్కడైతే కొంచెం సాల్ట్ తక్కువ అయిందండి. కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ కూడా చక్కగా కలిసేటట్లు కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 minutes వరకు కవర్ చేసేసి కుక్ చేసుకోవాలండి. ఈ రెసిపీ మాత్రం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి, అప్పుడే చాలా బాగా వస్తుంది. 2 minutes తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్లేమ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి గ్రేవీ కొంచెం థిక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు థిక్ అయిపోయింది. ఒక 2 minutes వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు ఎండు చేపలు, గోంగూర, వంకాయ వేసి చేసిన తొక్కు కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది వేడివేడిగా రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రైస్తో కానివ్వండి, రోటీస్తో అయినా సరే, లంచ్లో, డిన్నర్లోకి ఎప్పుడైనా సరే చాలా బాగుంటుందండి. ఇది స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది.
మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.